వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తెలుగు. వీకెండ్ స్పెషల్లో ఇవాళ వీకెండ్ అంటే కొంచెం లేజీగా లేస్తారు అందరు, కానీ మనం మాత్రం చాలా ఎర్లీ మార్నింగ్ లేచేసినాం. టైమ్ 6 అవుతుంది. సో 6 o'clockకి ఆకలి గట్టిగా అవుతుంది. నైట్ అంతా తినలేదనమాట. సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, అది కూడా చాలా హెవీగా తినాలనిపిస్తుంది అని అన్నప్పుడు మనకు గుర్తొచ్చేది ఏంటి? అఫ్ కోర్స్ నయాబ్ హోటల్. సో అందుకని మనం ఇవాళ నయాబ్ హోటల్కి వచ్చేసినాం అనమాట. చార్మినార్ని చూసి నైట్ అంతా నైట్ రైడ్ చేసి చార్మినార్ చుట్టూ ఒక 4 రౌండ్లు వేసేసి పొద్దున్నే ఇక్కడ నయాబ్ హోటల్లో నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే ఉంటుంది, యమ్ ఉంటుంది. అసలు క్రేజీ, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్రేజీనెస్ అనమాట. అది లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే ఫుడ్తోనే ఎంజాయ్ చేయాలి, అది కూడా ఇలా ఎర్లీ మార్నింగ్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలనంటే మాత్రం ఖచ్చితంగా మనకు బెస్ట్ అడ్డా అని చెప్పొచ్చు. సో లోపల నయాబ్ హోటల్లో ఎందుకు వీళ్ళు నాన్ వెజ్ ఐటమ్స్ పెడతారు బ్రేక్ఫాస్ట్లో, అది కూడా పొద్దున్నే 4ంటికి 5ంటికి ఎర్లీ మార్నింగ్ నైట్ షిఫ్ట్ చేసి వచ్చిన వాళ్ళ కోసం స్పెషల్గా వాళ్ళు రెడీ చేస్తారు. అండ్ మటన్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి. సో తింటుంటే ఇట్లా నోరు ఊరిపోతుంటుంది అనమాట. సో ఐ కాంట్ వెయిట్ టు టేస్ట్ ఇట్. సో లోపలికి వెళ్ళిపోదాం, మీరు కూడా నాతో పాటు వచ్చేసి నయాబ్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసేద్దాం, పదండి. వచ్చేసినాం మనం చార్మినార్ పక్కనే ఉన్న నయాబ్ హోటల్కి. హోటల్ నయాబ్ ద లెగసీ చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ జరుగుతూ ఉంది. సో వచ్చేసాం కంప్లీట్గా. మనం లోపలికి వెళ్ళి టేస్ట్ చేసి ఫుడ్ ఎలా అవుతుందో చెప్పేద్దాం, పదండి. మనకంతా హైదరాబాద్లో ఇప్పుడు 4 AM బిర్యానీస్ ఇవన్నీ కూడా ట్రెండ్ అవుతున్నాయి, కానీ 1986 నుంచే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అది కూడా నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పటి నుంచో అవైలబుల్ ఉండే అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు నాన్ వెజ్ గుమ్మగుమ్మలాడిపోతుంది, పాయా చికెన్. సో ఇవన్నీ షేర్ వాళ్ళు ఏ క్యా బనారే నారి, పాయా నారి అంట. సో ఇక్కడ మలై పాయా అనేది చాలా ఫేమస్ అంట. సో ట్రై చేద్దాం అన్ని లోపల ఎలా ఉంటుంది. అండ్ ఇక్కడ చాయ్ కూడా చాలా ఫేమస్. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చాయ్ ఒక చాయ్ అనేది మస్ట్ అనమాట. సో చాలా క్రౌడ్ ఉంది ఎర్లీ మార్నింగ్ అయినా కూడా. అసలు పొద్దున్నే ఏం డెడికేషన్ స్వామి ఇది. సో ఎర్లీ మార్నింగే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళు మైక్స్ చూసారా, ఏ క్యా హే వాకీ టాకీ చూసారా, అది క్రౌడ్ మేనేజ్ చేయడానికి ఇక్కడ ఈ ఎంప్లాయీస్ అందరి దగ్గర కూడా వాకీ టాకీస్ ఉంటాయి. అక్కడ వాళ్ళు ఇక్కడ అంటే ఈ సీట్ ఖాళీ అయింది, కౌంటర్ దగ్గర ఇది కావాలి అని చెప్పుకోవడానికి, బికాజ్ అంత క్రౌడ్ ఉందన్నమాట కంప్లీట్గా. సో ఈ క్రౌడ్ని మేనేజ్ చేయాలంటే మినిమం వాకీ టాకీస్, ఆ రేంజ్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది మ్యాండేటరీ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ 1 కాదు 2 కాదు ఆల్మోస్ట్ 60 వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది నాన్ వెజ్లో, అది కూడా. సో ఇన్ని వెరైటీస్ ఎలా చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా మనం ఆ ఓనర్ గారితో మాట్లాడదాం. హలో జునైద్ జీ, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో గుడ్ and I'm so hungry too. Please join us. I'll show you around. Whenever we are so much hungry in the early morning, then Nayab याद में आ जाता है. बिल्कुल मैडम, always here to serve you guys. Please welcome. क्यों इतना फेमस है नयाब? इज लाइक इट्स a brand for non-veg breakfast. So basically we are the first ones in the city to start so early in the morning. आप रास्ते में भी आते टाइम देखे होंगे ऑलमोस्ट द सिटी, मतलब सिटी का नींद उशार होने से पहले होटल खुल जाती है, साथ बोल सकते हैं आप. So we start very early and this kind of variety is not available at any other place in the city. So that is what attracts people. And there are different items which are very Nayab specific. Nahari paya hai, bheja fry and gurda fry. All these items are difficult to find and any other restaurant in the city. So that is what makes us really special and attracts customers from different parts of the city. And Halim is also a authentic like what do you say, signature dish for you. Yes, Halim mein we can say we were the ones who started the non-Iranian style, thoda the spicier version of Halim in the 1980s. So that is where a restaurant gained recognition back in the day. उसके बाद nahari followed and the breakfast trend followed. So before breakfast and nahari we were known for halim. Abhi bhi hai, we serve really good authentic halim.
but you know these kind of things also came into picture, breakfast and all. So what was the main idea of your father to start in the early morning breakfast, that to non-veg one? So actually my father is used to waking up early in the morning. He believes in that, you know, you should Early start your day early. Not just Nayab, even at our home everyone wakes up early and all. So he used to start the, he didn't have that idea कि, you know, breakfast menu लगाएंगे करके. So he just started the restaurant early with, they were not, you know, when we started this, there were not much items available, around 20-25 items, say, which in which Nahari and Bheja Fry kind of dominated the menu. So when I and my brother came into picture, I kind of, you know, noticed, you know, customer was looking for more, and you know we had that you know, capability of doing it. So I, you know, introduced that in a kind of breakfast menu where I, you know, clubbed all our, you know, customer special, customer favorites, you can say, and you know, introduced a few new items, and you know, kind of kept the traditional items as well. It all came up to around 60 items which are now served in our Oh my breakfast. god, 60 items of non-veg breakfast, what does it mean? And see, if it comes to Hyderabad or South India, then breakfast means only idli, sambar, vada, dosa, this kind of. But why this unique non-veg breakfast you have introduced? So, see, the South Indian culture is something which came later. Hyderabadis originally are used to eating this kind of food. Maybe not this heavy, but this is something which is catching up with the trend. But they are used to eating non-veg. The South Indian culture came later, and you know there were so much new places coming up for South Indian as well. You have butter dosas available. Yes. It's not like that is something, you know, lesser compared to what we serve Yeah, at yeah. Nayam, but that is a different category in all in itself. So the people who prefer that go to South Indian places. I personally also like eating South Indian food. So I go to South Indian places whenever I feel the need to. So this is kind of a thing we have in Hyderabad. Non-veg वालों के लिए non-veg है. South Indian वालों के लिए there's again plenty of variety available there as well. Amazing, amazing. And I saw a mic with you. A mic or Okay, walkie-talkie, walkie-talkie with you. Why are you using that? Like are you managing a police force or what? No, not police work. Basically, the restaurant is quite big. We have multiple floors, multiple seating area. This is for our coordination. This is only managed by, you know, all the, you know, people who are managing the crowd. Manage the crowd. This is not for, And you know, it is very noisy, but everyone is in their own world. so this is again used by 10 other people. So it's like a team. సో ఇక్కడ 10 వాకీ టాకీలు ఉంటే కానీ పని నడవదు అనమాట. సో ఒకరికి ఏం వినబడదు, కానీ ఎవరి ప్రపంచంలో వాళ్ళే కనిపిస్తారు మనకి. కాబట్టి వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళు అరవకుండా అక్కడ నుంచి పార్సల్ వచ్చిందా, ఈ ఫుడ్ వచ్చిందా అని చెప్పుకోవడానికి వాకీ టాకీ కూడా యూజ్ చేస్తారు అనమాట. సో ఇంత పెద్ద బిగ్ హిస్టరీ ఉంది. లెట్స్ గో ఇన్ టు ద కిచెన్ అండ్ సీ. Sure, please join me. Okay, what's happening in the kitchen now? So this is kind of our pantry which we have. Early Yahi se- morning. It is 5 or 6 a.m. now, and you are cooking biryani. This is not biryani. This is khichdi rice which we have. Okay. Breakfast speciality loved by customers in Hyderabad. Okay. It's a very light item. And you serve this with non-veg items. Yeah, you can have this with anything. You have talawa gosh and you have bheja fry, kidney fry and all this. So this Okay. is basically like just rice and dal. Very light item. Okay. Khichdi, khatta and keema is a very popular combination in Hyderabad. Okay. So you can have it with keema or a lot of multiple non-vegetarian items. It goes with everything basically. Okay. Nice. So this is khichdi now. And some tandoori is also making Tandoori roti is there. early morning. Keema nikalo. This is keema. Yeah, this is mutton keema. సో ఈ కిచడి తోటి కీమా కిచిడి. అండ్ ఇదర్ రఖో, ఇదర్ కట్టా కీమా అనేది కాంబినేషన్. So this is bhaji gurda. ఓకే. Again, so this is like a combination with people love. Again, if we move forward, we have different items coming in. So this is like the tandoor
for the tandoor roti and butter naan. Wow. I love this food. Even this is also it's what Persian dish, right? No, not Persian Persian. bread. Traditional, you can say tandoori roti which you have. Oh my god. So this is kind of run. This will burn for 24 hours every day. We close around 1 a.m. in the night, but this Okay. thing will be running. Yeah. We open very early again, 5 a.m. we start our business. So this will be always running 24/7. True. There is a modern one as well, the gas one. Okay, So this is this one is with coal. modern. This is with coal, traditional one. Traditional one. That's the gas one, but this is always running. That is only used when heavy rush on Okay, weekends and all. We use that. So Junaid ji, what is the best selling item in Nayab? Nahari paya, Nahari paya, khichdi, keema. Okay. And then if you want, you can also have malai paya, but I would not. It's also bheja Okay. fry. You can do bheja fry for variety. You can do Beja fry is also there. Yeah, bheja fry. So that is Hyderabad's like favorite item forever. Bheja fry, Okay. khichdi, keema, and nahari paya we can do. It's all completely mouth-watering. So let's go and try. Yeah, yeah. I'll taste and review your food. Yeah, please. So गरम गरम खिचड़ी बटर नान्स ये क्या है नहारी नान की रोटी शिरमार क्या बोलते रेड शिरमार ब्रेड शिरमर ये नहारी पाया ये नहारी पाया ये खिचड़ी कट्टा टमाटर चटनी కిచిడి కట్ట టమాటా చట్నీ बाजी गुर्दा బాజీ గుర్త कट्टा కట్ట అంటే అది పులుసు मलाई అది కూడా स्पेशल తెలుసు पाया है మలై 60 పాయ स्पेशल पाया మలై స్పెషల్ పాయ एंड ब्लैक पेपर भेजा బ్లాక్ పెప్పర్ వేజా रेड चिल्ली भेजा రెడ్ చిల్లీ వేజా मटन तलावा మటన్ तलावा తలావా एंड कीमा అండ్ కీమా బా నోరూరిపోతుంది స్మెల్ అయితే అసలు అదిరిపోయింది సో ట్రై చేసి చూద్దాం ఎలా ఉంది సో ఇన్ని ఐటమ్స్ నేనే తింటానా అని మీకు డౌట్ రావచ్చు అందుకే ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ ఎవ్రీ వీకెండ్ ఇక్కడికి వచ్చి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తినే వెంకీ గారిని మనతో పాటు తెచ్చుకున్నాం సో ఆయన కూడా టేస్ట్ చేసి ఆయన రెగ్యులర్ రివ్యూ ఒకటి మనకి చెప్తారు తలావా గోష్ ఇది సో ఒక్కో ఐటమ్ ఇందులో పెడుతూ ఉంటే ఎర్లీ మార్నింగ్ మనం ఇంత ఫుడ్ తింటున్నామా అన్న ఫీలింగ్ వస్తుంది కానీ తిన్న తర్వాత అదంతా మనం మర్చిపోవాలి ఇది బ్లాక్ పెప్పర్ బేజా హైదరాబాదీ స్పెషల్ బ్లాక్ పెప్పర్ బేజా జస్ట్ బేజాలో పసుపు ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇది ఏమంటారు మిరియాల పొడి వేసి చేస్తారు చాలా చాలా బాగుంటుంది అంటే తెలంగాణలో అయితే ఖచ్చితంగా మనకి ఆటా కోసిన తర్వాత ఇంట్లో ఏ దావత్ చేసినా కూడా ఈ బేజా ఫ్రై స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అనమాట దానికి సో మనకి అది చాలా స్పెషల్ కాబట్టి ఇక్కడ నయాబ్లో ఆ ఐటమ్ లేకపోతే ఇట్స్ ఇన్కంప్లీట్ సో మనకి ఈ కర్రీస్తో తినడానికి ఆ బ్రెడ్ కంటే బటర్ నాన్ బాగుంటుందని మనం బటర్ నాన్ మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాం సో ఇప్పుడు బటర్ నాన్తో ఇది టేస్ట్ చేద్దాం వెంకీ గారు తీసుకోండి ఏంటండి మీరు ఎప్పుడు వస్తుంటారు ఏదో ఫస్ట్ టైం వచ్చినట్టు హెవెన్ నిజంగా చాలా బాగుంది సో అది మిరియాల బేజా ఫ్రై ఇది కారం బేజా ఫ్రై ఆనియన్ వేసి చేసినవి ఇది రెండు బాగున్నాయి సో వెంకీ గారు ఎలా ఉంది యా సూపర్ లాగానే ఇట్ ఇస్ వెరీ యమ్మీ వెరీ టేస్టీ వెరీ యమ్మీ టేస్టీ సో ఇక్కడ పాయ మీరు రెగ్యులర్గా వచ్చినప్పుడు ఏం తింటారు ఎక్కువ మలై పాయ అండ్ కీమా కీమా అండ్ కిచిడి కాంబినేషన్ అంట సో అది కూడా ట్రై చేద్దాం కానీ ఇన్ని వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ మనం ఇంట్లో చేసుకోము కదా సో అప్పుడప్పుడు ఇక్కడ నాయాబ్లో తినడం తప్పలేదు అందుకే ఎవ్రీ వీకెండ్ వస్తాయి ఇక్కడికి వెరీ గుడ్ మీ ఇన్స్పిరేషన్ తీసుకొని అందరు వచ్చారు వెంకీ గారు అంటే ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఉంటారు మిగతా వీక్ అంతా చాలా బాగుంది వచ్చేసేయండి నహారీ సూప్ పాయా సూప్
సో అది కొంచెం వేసుకొని ఈ బ్రెడ్ అందులో వేసుకొని తినాలి ఇప్పుడు మనం. ఎలా ఉంది? చాలా బాగుంది. సో నేను ఈ మధ్య బ్రెడ్స్ తినడం మానేశాను కాబట్టి వెంకీ గారి రివ్యూనే ఫైనల్. చాలా బాగుందంట. ఎస్కేప్. సో మనం కిచిడి ట్రై చేద్దాం. కిచిడి కట్ట అండ్ దిస్ కీమా అండ్ కిచిడి కాంబినేషన్ క్రేజీ ఉంటుందంట. దీంట్లో కట్ట కూడా వేసుకోవాలా, అంటే పులుసు అనమాట, చింతపండు పులుసు. ఎర్లీ మార్నింగ్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏమో అనుకున్నాం కానీ చాలా బాగుంది నిజంగా టేస్ట్. బాగుంది. సో ఇక్కడ హెవీ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఒక డెలిషియస్ డెజర్ట్ కూడా ట్రై చేద్దామని చెప్పి మనం అయితే స్పెషల్ కుర్బానీ మలై అండ్ ఎగ్ పుడ్డింగ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. సో ఈ రెండు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేస్తాం. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ అండ్ డిన్నర్ ఐటమ్స్లో ఆల్మోస్ట్ 120 to 150 ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయంట. సో అవి కూడా మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేసేయండి. సో దీనిపైన మలై వేసినారు మంచిగా, కుర్బానీ కా మీఠా. సో ఎవ్రీ ముస్లిం వెడ్డింగ్లో ఇది మ్యాండేటరీ. చాలా బాగుంది. మలైతో తింటే ఇంకా అమేజింగ్ ఉంది. సో ఈ కుర్బానీ అంటే మనకి ఆప్రికాట్ అంటారు ఇంగ్లీష్లో. సో అది ఫ్రెష్ ఫ్రూట్ని తీసుకొచ్చి దాంతో వీళ్ళు స్వీట్ తయారు చేస్తారనమాట. సో ఎలా ఉంది ఫుడ్? ఫుడ్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది. సో ఎర్లీ మార్నింగ్ నాన్ వెజ్ అంటే కొంచెం హెవీ అనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చి ఎర్లీ మార్నింగే తినాలి. అంతేనా? రెగ్యులర్ వస్తుంటారా? లేదు, ఫస్ట్ టైం ట్రై చేశారు. చాలా రేర్గా వస్తాను బయటకి, ఇక్కడ అసలు రాను. ఈ ట్రాఫిక్కి భయపడి మోస్ట్లీ రాను. ఇంకా ఫ్యామిలీ కోసం వచ్చాను. ఓకే, సో ఫ్యామిలీతో వచ్చినారు మంచిగా. సో ఇది కూడా చాలా బాగుంది. సో మనం తినే కొన్ని శాంపుల్స్ మాత్రమే, ఇంకా 60 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉంటాయి ఎవ్రీడే ఇక్కడ. అండ్ 1986 నుంచి లెగసీ ఇలా కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ నైట్ షిఫ్ట్స్ అయిపోయిన వాళ్ళు, లేదంటే చార్మినార్ చూడడానికి వచ్చిన వాళ్ళు, నైట్ రైడ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ట్రై చేసి వెళ్తారు. సో మీరు కూడా ఈసారి ఇటువైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేసేయండి. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు సమయం తెలుగు. కెమెరామెన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా.